చెయ్యి బాగా ఇలాగా చాచి పెట్టుకొని ఈ మోచేయి వంచకూడదు, నొక్కాలి, వదలాలి. ఇక్కడ నొప్పి రాకూడదు నొక్కిన దగ్గర. ఇది మధుమేహము యొక్క స్థానము. ఇక్కడ నొప్పి రాకూడదు. ఒకవేళ కొంచెం నొప్పి కొంతమందికి ఉంటుంది అంటే ఇప్పటికే అందరికీ క్లోమ గ్రంథి చాలా వరకు పాడైపోయి ఉంది మనం చేస్తున్నటువంటి తిక్క పనుల వల్ల. దీన్ని మనం చూడండి, ఇదంతా కూడా ఇట్లాగా ఒక 2 నిమిషాల పాటు ఆహారం భుజించే ముందు ఇట్లా చేసుకుంటూ ఉంటే ఆ నొప్పి కాస్త తగ్గిపోతుంది. శాశ్వతముగా ఈ వ్యాధి రాకుండా మనము కాపాడుకోవచ్చు. మన అమ్మకు ఉన్నా, నాయనకు ఉన్నా, మేనమామకున్నా, మేనత్తకున్నా ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి జాగ్రత్తలు కనుక మీరు పాటిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వంశపారంపర్యంగా రాకుండా మనం అడ్డుకట్ట వేసి మనకు పుట్టబోయేటువంటి బిడ్డలకు కూడా కలగకుండా చేసుకోవచ్చు అని చెప్పి ముఖ్యంగా మా ప్రియమైన మేనల్లుళ్లకు, మేనకోడళ్లకు ఈ కానుకను అందిస్తున్నాం. బిడ్డలు అందుకోండమ్మా, ఇట్టు చేయాలి. దీంతో పాటు చిటికన వేలు కూడా చేయాలి. చిటికన వేలు కింద బుడిపి మీద వేలు పెట్టి దీన్ని కూడా చేయాలి 60 సార్లు 2 నిమిషాల పాటు. చిటికన వేలు, ఈ ఉంగరం వేలు, చూపుడు వేలు కూడా చేయాలి. చూపుడు వేలు కూడా చూడండి, చూపుడు వేలు ఇది కూడా చేయాలి. 2 చేతులలో చేయాలి. అన్నము తినే ముందు చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండమ్మా. అశ్రద్ధ వద్దో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానమో. అలాగే ఇటువైపు కూడా కాలేయము, క్లోమము. ఇక్కడ ఈ మూడు స్థానాలు ప్రతిరోజు 2 నిమిషాలు అటు ఇటు 2 వైపులా కూడా చేసుకుంటూ ఉంటే మనకు ఈ సమస్య వచ్చే సమస్య లేదు. ఒకవేళ ప్రారంభ దశలో ఉన్న వెంటనే అణిగిపోతుంది. మీపై ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, ఆత్మీయతతో ఎక్కడెక్కడో ఉన్నటువంటి మహాద్భుతమైనటువంటి యోగాలను వెలికి తీసి వాటిని మీకు అందించినందుకు మీరు కూడా అంతే విశ్వాసంతో, అంతే ప్రేమతో ఆచార్యులు మాకు చెప్పారు కాబట్టి మేము కూడా కష్టపడి సాధిస్తామని మీరు మనసులో దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని దీనిని మీరు సాధించి వచ్చి మాకు తెలియజేయటమే మేము మీ నుంచి కోరేటువంటి గురుదక్షిణ. వేరే మాకు మీ నుంచి ఏమీ అవసరము లేదని ఖరాఖండిగా మరలా మీకు తెలియజేస్తూ ఇన్ని మంచి విషయాలను మనకు చెప్పినటువంటి దివ్య పురుషులైనటువంటి మన తాత ముత్తాతలైన ఆ మహారుషులకు, మన తల్లి భారతమాతకు మనం జయజయలు పలుకుదాం. చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. శుభం. అడుగో అడుగడుగడుగడుగో, అడుగో అడుగడుగడుగడుగో, ఆయుర్వేద సూర్యుడు ఉదయిస్తున్నాడు. అనారోగ్య అంధకార బంధనాలు తెంచేస్తూ ఆరోగ్య సౌభాగ్య మహాభాగ్యమందిస్తూ అడుగో అడుగడుగడుగడుగో, ఆయుర్వేద సూర్యుడు ఉదయిస్తున్నాడు. జనని జన్మభూమి కన్న మిన్న ఏది లేదంటూ భారతీయ ప్రజలలో దేశభక్తి వెలిగిస్తూ విదేశీయ విశృంఖల విష సంస్కృతి విరిచేస్తూ ఆయుర్వేద సాంస్కృతిక విప్లవాన్ని రగిలిస్తూ అడుగో ఆయుర్వేద సూర్యుడు ఉదయిస్తున్నాడు.